హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ డిజిటల్ జీసీపీ డేటా ఇంజనీర్ ట్రైనింగ్. అండ్ నేను మీ రామారావు గంగవరపు. ఈరోజు ఈ సెషన్లో నేను మీకు బిగ్ క్వెరీ క్యాషింగ్ అంటే ఏంటి, క్యాషింగ్ ఫీచర్స్ ఏంటి అండ్ దాంట్లో ఉన్న లిమిటేషన్స్ ఏంటనేది డీటెయిల్డ్గా ఈ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ వాచ్ చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫర్ ఫ్యూచర్ నోటిఫికేషన్స్. అలానే మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ కూడా ఇవ్వండి. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఈ BigQuery క్యాషింగ్ అంటే ఏంటంటే, BigQuery వచ్చేసి ఒక ఫీచర్ని మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకే, సో అది వచ్చేసి క్యాషింగ్ ఫీచర్ అనమాట. ఓకే, సో ఆ ఫీచర్ అనేది ఏం చేసిద్దంటే, జనరల్గా మనం ఫ్రీక్వెంట్గా యాక్సెస్ చేసే డేటాని అది ఇన్ మెమరీలో స్టోర్ చేసిద్ది అనమాట. ఎందుకు ఇన్ మెమరీలో స్టోర్ చేసిద్దంటే, ఫాస్టర్ క్వెరీ రిజల్ట్స్ కోసం. అంటే ఎప్పుడైతే మనం ఒక క్వెరీని ఎగ్జిక్యూట్ చేస్తామో అప్పుడు అది డేటాబేస్కి వెళ్ళి డేటా రిట్రైవ్ చేయడానికి టైం పట్టింది కాబట్టి అదే ఆ రిజల్ట్స్ అనేది ఇన్ మెమరీలో ఉంటే మనకి ఫాస్ట్ రిట్రైవల్ అనేది ఇచ్చిద్ది అనమాట. ఓకే, సో ఈ క్యాషింగ్ ఫీచర్ అనేది మనకి ఒక మెయిన్ ఫీచరు. ఓకే, దానివల్ల ఏంటంటే క్వెరీ రిజల్ట్స్ అనేది ఫాస్టర్గా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనం ఒక క్వెరీని ఎగ్జిక్యూట్ చేస్తామో అప్పుడు ఫస్ట్ అది క్యాషీ మెమరీలో ఉందో లేదో చెక్ చేసిద్ది అనమాట. క్యాషీ మెమరీలో ఉంటే మనకి రిజల్ట్స్ని అక్కడ నుంచి ఇమీడియట్గా రిట్రైవ్ చేసిద్ది. అదే క్యాషీ మెమరీలో ఆ ఇన్ఫర్మేషన్ అనేది లేకపోతే అది డేటాబేస్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ని రిట్రైవ్ చేసి సేమ్ టైము అది క్యాషీ మెమరీలో కూడా ఒక కాపీని మనకి, ఎందుకంటే మనం ఇమీడియట్గా ఆఫ్టర్ 10 minutes లేక 1 hour తర్వాత మళ్ళీ సేమ్ క్వెరీ ఎగ్జిక్యూట్ చేస్తే డీబీకి వెళ్ళి డేటాను రిట్రైవ్ చేయడానికి టైం పట్టింది కాబట్టి ఇమీడియట్గా క్యాషీ మెమరీ నుంచి మనకు రిజల్ట్స్ని రిట్రైవ్ చేసి చూపించిద్ది అనమాట. సో ఇది క్యాషింగ్ ఫీచర్ గురించి. బట్ ఈ ఫీచర్లో మనకి కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. ఆ లిమిటేషన్స్ ఏంటియో మనం 1 by 1 ప్రాక్టికల్గా చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ వచ్చేసి ఈ క్యాషీ మెమరీ ఎక్స్పైరేషన్ గురించి అనమాట. ఓకే, సో జనరల్గా ఈ క్యాషీ మెమరీ అంటే ఏంటంటే, జనరల్గా క్యాషీ మెమరీ ఎక్స్పైరేషన్ అంటే ఏంటంటే, ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. ఓకే, సో ఈ క్వెరీ మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు ఇది బ్యాక్ ఎండ్లో మనకి డేటాబేస్ కనెక్ట్ అయ్యి డేటాబేస్ నుంచి మనకి రిజల్ట్స్ని రిట్రైవ్ చేసింది. సేమ్ ఇదే క్వెరీని నేను మరలా ఎగ్జిక్యూట్ చేస్తే నెక్స్ట్ టైము అది డేటాబేస్కి వెళ్లకుండా డైరెక్ట్ క్యాషీలో నుంచి మనకి రిజల్ట్స్ని రిట్రైవ్ చేసిద్ది అనమాట ఫాస్ట్గా. ఓకే, అంటే దీనివల్ల మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటి ఫాస్ట్ పెర్ఫార్మెన్స్, రెండు వచ్చేసి మనకి ఎవ్రీ టైం మనం డేటాబేస్కి వెళ్ళి ఆ డేటాను రీడ్ చేసినప్పుడు మనకి అది ఎన్ని సెకండ్స్ ఆ క్వెరీ ఎగ్జిక్యూట్ అయింది, తర్వాత వచ్చేసి మనం యూజ్ చేసిన సర్వీస్ని బేస్ చేసుకొని గూగుల్ వాళ్ళు మన దగ్గర నుంచి మనీ ఛార్జ్ చేస్తారనమాట ఈచ్ సర్వీస్కి ఎంతని. అదే క్యాషీలో ఉన్న డేటాని మనం రిట్రైవ్ చేసేటప్పుడు ఎలాంటి మనీ ఛార్జ్ చేయరనమాట. సో దీనివల్ల ఏంటంటే మనీ కూడా సేవ్ అయిద్ది అనమాట. సో ఈ రెండు మనకి మెయిన్ అడ్వాంటేజెస్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్, మీరు సడన్గా లిమిట్ అని చెప్పేసి ఓన్లీ 2 or 3 ఇస్తే ఈ ఇన్ఫర్మేషన్ అనేది క్యాషీ నుంచి రిట్రైవ్ చేయదు. ఓకే, సో ఒక క్వెరీని మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు తర్వాత వితిన్ 24 hours సేమ్ క్వెరీ రిప్లికా, సేమ్ క్వెరీ మనం రీఎగ్జిక్యూట్ చేస్తేనే అది క్యాషీ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొచ్చిద్ది అనమాట. ఓకే, సో ఆ క్వెరీతో పాటు మీరు వేర్ కండిషను లేదా లిమిట్ లేదా జాయిన్స్ అలాంటివి అప్లై చేస్తే అది మళ్ళా డేటాబేస్కి వెళ్ళి డేటాబేస్ నుంచి మాత్రమే డేటాని రిట్రైవ్ చేసిద్ది అనమాట. ఓకే, సో ఈ క్యాషీ ఇన్ఫర్మేషన్ మనకి ఇన్ మెమరీలో, జనరల్గా ర్యామ్ మెమరీలో ఓన్లీ 24 hours మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. వితిన్ 24 hours మనం క్వెరీని ఎగ్జిక్యూట్ చేయకుండా యాక్సెస్ చేయకపోతే అది ఆటోమేటిక్గా డిలీట్ చేసిద్ది. సో మళ్ళీ నెక్స్ట్ టైం మనం 24 hours తర్వాత క్వెరీ ఎగ్జిక్యూట్ చేస్తే అది డేటాబేస్కి వెళ్ళి డేటాని అక్కడి నుంచి రిట్రైవ్ చేసిద్ది అనమాట. సో అది ఎక్స్పైరేషన్కి లిమిటేషన్ 24 hours. తర్వాత వచ్చేసరికి క్యాషీ సైజు, ఎంత సైజు వరకు ఇన్ మెమరీలో ఇది డేటాని స్టోర్ చేయగలదంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక క్వెరీ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఆ క్వెరీ రిజల్ట్స్ లెస్ దాన్ 10 GB సైజు ఉంటే మాత్రమే క్యాషీలో అది స్టోర్ చేయగలదు అనమాట. అంటే స్మాలర్ డేటా సెట్స్. అదే 10 GB కన్నా ఎక్కువ ఉంటే
క్యాషీ అనేది సపోర్ట్ చేయదనమాట. తర్వాత వచ్చేసి క్వెరీ కాంప్లెక్సిటీ. ఓకే. సో అన్ని క్వెర్రీస్ని ఈ క్యాషీ ఫీచర్ అనేది సపోర్ట్ చేయదు. కొన్ని లిమిటెడ్ క్వెర్రీస్ని మాత్రమే సపోర్ట్ చేసిద్ది. వేటిని ఇది సపోర్ట్ చేయడం లేదంటే మెయిన్గా వచ్చేసి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్, అంటే మనం రాసిన క్వెర్రీలో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ ఉంటే సపోర్ట్ చేయదు. అలానే నాన్ డిటర్మినిస్టిక్ ఫంక్షన్ ఉన్నా సపోర్ట్ చేయదు. నాన్ డిటర్మినిస్టిక్ ఫంక్షన్స్ అంటే నవ్వు కానీ లేదా ర్యాండ్ కానీ లేదా టైం స్టాంప్కి సంబంధించి లేదా కరెంట్ యూజర్కి సంబంధించి ఇలాంటి బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ కనుక మనం క్వెర్రీలో యూజ్ చేస్తే అది మనకి క్యాషీని సపోర్ట్ చేయదనమాట. తర్వాత వచ్చేసి మనం డేటాను రిట్రీవ్ చేయాలంటే క్యాషీ నుంచి సేమ్ ఏ క్వెర్రీ అయితే ప్రీవియస్గా ఎగ్జిక్యూట్ చేసామో సేమ్ క్వెర్రీని మళ్ళీ మనం ఎగ్జిక్యూట్ చేస్తేనే అది క్యాషీ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చిద్ది అనమాట. అంతేగాని సేమ్ క్వెర్రీని మనం మాడిఫై చేసి ఎగ్జిక్యూట్ చేస్తే అది క్యాషీ నుంచి ఇన్ఫర్మేషన్ని రిట్రైవ్ చేయదు. అలానే నాట్ క్యాషెడ్ వెన్ ద డెస్టినేషన్ టేబుల్ ఈజ్ స్పెసిఫైడ్ టు స్టోర్ ద రిజల్ట్స్ ఇన్ క్వెర్రీ. మనం రాసిన క్వెర్రీలో ఇన్ఫర్మేషన్ని డేటాని డెస్టినేషన్ టేబుల్లో స్టోర్ చెయ్యి అని క్వెర్రీ రాస్తే మటుకు అలాంటి సిచ్యువేషన్లో ఆ ఇన్ఫర్మేషన్ అనేది క్యాషీ అవ్వదనమాట. నాట్ క్యాషెడ్ ఇఫ్ టేబుల్స్ ఆర్ వ్యూస్ బీయింగ్ యూజ్డ్ ఇన్ ద క్వెర్రీ హ్యావ్ చేంజ్డ్ సిన్స్ ద లాస్ట్ క్యాషీ. ఓకే. అంటే ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ అని మనం రాసాం. ఓకే. తర్వాత వచ్చేసి అదే టేబుల్లోకి కొంత డేటా అనేది ఇన్సర్ట్ అయింది. ఓకే. డేటా ఇన్సర్ట్ అయిన తర్వాత మళ్ళీ మనం సేమ్ క్వెరీని ఎగ్జిక్యూట్ చేస్తే అది క్యాషీని సపోర్ట్ చేయదు. అంటే క్యాషీ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని రాదనమాట. డైరెక్ట్ డేటాబేస్కి వెళ్ళి అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చింది. అంటే మనం ఒక క్వెరీ ఎగ్జిక్యూట్ చేసి ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ సేమ్ క్వెరీని ఎగ్జిక్యూట్ చేస్తే ఈ 10 మినిట్స్లో ఎలాంటి న్యూ డేటా కానీ ట్రాన్సాక్షన్స్ కానీ ఆ టేబుల్ పైన జరగకుండా ఉంటేనే క్యాషీ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ అనేది రిట్రైవ్ చేసి చూపించిద్ది అనమాట. అదే ఇన్ బిట్వీన్ ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగితే మాత్రం అది క్యాషీని సపోర్ట్ చేయదు. డైరెక్ట్ డేటాబేస్ నుంచి మాత్రమే డేటాని రీడ్ చేసి చూపించిద్ది అనమాట. తర్వాత వచ్చేసి నాట్ క్యాషెడ్ ఇఫ్ టేబుల్స్ హ్యావింగ్ స్ట్రీమింగ్ ఇంజెక్షన్. ఓకే. డేటా స్ట్రీమింగ్ ఇంజెక్షన్ అంటే లైవ్ డేటా ఇమీడియట్గా ఎవరి 1 మినిట్కి 5 మినిట్స్కి ఒకసారి మనకి లోడ్ అవుతూ ఉంటే అలాంటి సిచ్యువేషన్లో కూడా క్యాషెడ్ని ఇది సపోర్ట్ చేయదు అనమాట. నాట్ క్యాషెడ్ ఇఫ్ ద క్వెరీ రన్స్ అగెన్స్ట్ ఎక్స్టర్నల్ డేటా సోర్స్ లైక్ బిగ్ టేబుల్ ఆర్ క్లౌడ్ స్టోరేజ్ అనమాట. బిగ్ టేబుల్ కానీ క్లౌడ్ స్టోర్ కానీ మనం ఎక్స్టర్నల్గా డేటా వాటిల్లో స్టోర్ చేయాలని మన క్వెరీలో రాస్తే మాత్రం ఆ ఇన్ఫర్మేషన్ అనేది క్యాషీ అవ్వదనమాట. ఓవరాల్గా వచ్చేసి ఈ బిగ్క్వెరీ క్యాషింగ్ అనేది మోర్ యూజ్ఫుల్ టూల్ అనమాట. పవర్ఫుల్ టూల్. అది ఎందుకు పవర్ఫుల్ టూల్ అంటే క్వెరీ పెర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ ఫీచర్ అనేది మెయిన్గా మనకి హెల్ప్ అవుతుంది అనమాట. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బై ఫ్రెండ్స్.